మాట్లాడుతున్నా అంటే ఎవ్రీ 1% విల్ లీడ్ టు అ లిటిగేషన్. సో లిటిగేషన్లో ల్యాండ్ అవ్వద్దు, ఈ బిల్లు పాస్ అవ్వాలి, బీసీలకు ఫలాలు దక్కాలని కోరుకునేటటువంటి వ్యక్తిగా, బలంగా కోరుకునేటటువంటి వ్యక్తిగా మైన్యూట్గా చెప్తా ఉన్నానన్న. అది మీరు ఎస్టీల 17% అనేది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ మనకు, అది ఆ బిల్లులో పెట్టలే. మీరు రేపు పొద్దున కోర్టుకు పోయేటోళ్ళు ఆ చిన్న విషయం మీద బిల్లు కొట్టి పడేస్తారు. ఏం చేస్తారు అప్పుడు? అంటే ఇంత చిన్న చిన్న విషయాలను కూడా మీరు బాధ్యత తీసుకోకుండా బిల్లు ప్రిపేర్ చేశారంటే మరి మీ యొక్క చిత్తశుద్ధి మీద అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తూ ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమరు నేను కోరేది ఏప్రిల్ 11th రోజు పూలే గారి జయంతి వస్తుంది అధ్యక్ష. అసెంబ్లీలో పూలే గారి విగ్రహం పెట్టాలనేటటువంటి డిమాండ్ను మళ్ళీ ఒకసారి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, ఇందాక పెద్దలు ఎల్రమణన్న గారు చెప్పినట్టుగా ఒక పక్క మనము రిజర్వేషన్ల గురించి మాట్లాడుకోవాలి అధ్యక్ష, ఇంకో పక్క కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి ప్రామిస్ల గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాలి అధ్యక్ష. ఎందుకంటే చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా మాట్లాడతాం అధ్యక్ష. అందులో ప్రధానమైనటువంటి అంశం బీసీ సబ్ ప్లాన్ అనేటటువంటి అంశం. డెఫినెట్గా బీసీ సబ్ ప్లాన్ ఉంటేనే అలొకేట్ చేసినటువంటి ఫండ్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది అధ్యక్ష. కాబట్టి బీసీ సబ్ ప్లాన్ వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లానే బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్లు పెడతాము, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతామని చెప్పారు అధ్యక్ష. క్రితంసారి 9,200 కోట్లు పెట్టినారు అధ్యక్ష. సరే, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద గవర్నమెంట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు అధ్యక్ష. కాకపోతే ఈ 9,200 కోట్లలో ఎట్లా ఖర్చు అయింది, ఏం ఖర్చు అయింది అన్నటువంటి వివరాలు ఈసారి బడ్జెట్లో పెట్టి అది మొత్తం కాంపెన్సేట్ చేస్తూ మిగతా అమౌంట్ ఈసారి బీసీల కోసం బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, ఇప్పుడు మన గౌడ్స్ ఉన్నారు అధ్యక్ష, వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నీరా కేఫ్ ఏదైతే హైదరాబాద్లో పెట్టినామో దాన్ని కొనసాగించాలని ఒక డిమాండ్ ఉంది అధ్యక్ష. దాని మీద ఆలోచన చేయాలి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి పేరును అధ్యక్ష జనగామ జిల్లాకు పెట్టాలనేటటువంటి డిమాండ్ ఉంది. దాని కూడా మీ మేనిఫెస్టోలో ఉంది. దాని మీద ఆలోచన చేయవలసింది కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే కాటమయ్య రక్షణ కవచ్ అనేటటువంటిది కేసీఆర్ గారు చెట్టు ఎక్కడానికి దిగడానికి ఒక మెకనైజ్డ్ సిస్టమ్ ఉండాలి, ట్రెడిషనల్ సిస్టంలో యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి ఆనాడు మా చైర్మన్ గారు ఉంటే వారిని కేరళ పంపించి మరి స్టడీ చేసినారు అధ్యక్ష. అది మొత్తం యాక్చువల్గా రెడీగా ఉంది, మరి గవర్నమెంట్ ఎందుకు తాత్సర్యం చేస్తుందో తెలియదు అధ్యక్ష. సారీ అన్న, నాకు తెలియదు, ఎందుకంటే మొన్న కూడా అనుకున్నాము డిస్ప్యూట్ అవుతుందని నేను కూడా ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేసినాను. ఓకే, సంతోషం, థ్యాంక్ యూ అధ్యక్ష. అట్లయితే ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. అట్లానే మున్నూరు కాపు సముదాయం ఉన్నారు అధ్యక్ష, వాళ్ళందరూ హెవీగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఇవాళ ఏదైతే మనము రైతు భరోసా, రైతు బంధు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నామో అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నది మున్నూరు కాపుల అధ్యక్ష. దాని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ వడ్డెర కమ్యూనిటీ ఉంటుంది అధ్యక్ష, వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎస్టీలలో మమ్మల్ని చేర్చమని. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్తున్నా బీసీ బిల్లులు అని అంటే, అసలు ఒక్కొక్క సముదాయాన్ని పిలిచి కనీసం డిస్కషన్ చేయాలి ఈ ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనతో నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. వాళ్ళది 45 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి డిమాండ్. సరే, రీజనబుల్లా కాదా? ఒక 5 minutes అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ బిల్ అధ్యక్ష, దయచేసి అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అట్లానే సగరులు అధ్యక్ష, నేను ఫస్ట్లోనే చెప్పా అధ్యక్ష, ఒక రోజు జరగాల్సిన చర్చ ఇది, మీరు 1 గంటలో ముగిస్తున్నారు అధ్యక్ష. సగరులను ఉంటారు అధ్యక్ష కమ్యూనిటీ, వాళ్ళను గౌరవించడానికి మిషన్ భగీరథకు భగీరథ మహర్షి పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. వారిని అదేవిధంగా వారి కాంట్రాక్ట్స్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5% ఇచ్చాం అధ్యక్ష. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ సగర కమ్యూనిటీకి కాంట్రాక్ట్స్లో మొత్తం పర్సెంటేజ్ తీసేసింది అధ్యక్ష. దాన్ని యాడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లానే విశ్వకర్మలు ఉంటారు అధ్యక్ష, ఔసలి, కంచరి, శిల్పి, వడ్ల, కమ్మరి, వీళ్ళందరూ కూడా 5గురు కలిసి విశ్వకర్మలు ఉంటారు. మరి తెలంగాణ సమాజంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, తమ్ముడు శ్రీకాంతాచారి గారు కావచ్చు, గొప్ప గొప్ప బిడ్డల్ని కన్నటువంటి సమాజం అధ్యక్ష ఇది. ఈ సమాజము అఫ్కోర్స్ మన ఎల్ఓపి గారు మత్స్వనాచారి గారు వారు తెలంగాణ ఉద్యమంలో చాలా అత్యంత కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మరి వీళ్ళందరూ ఉన్నటువంటి సమాజం అధ్యక్ష. ఫైనాన్షియల్ హెల్ప్ తప్పకుండా కార్పొరేషన్ నుంచి చేయాలి, సపరేట్ విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే ఆరేకటిక సమాజం ఉంటుంది అధ్యక్ష, వాళ్ళు స్లాటర్ లేదన్న ఒక 5 minutesలో అయిపోయింది. స్లాటర్ హౌసెస్ మున్సిపాలిటీస్ నుంచి ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చినాం అధ్యక్ష, ఇప్పుడు ఇస్తలేరు, దయచేసి కన్సిడర్ చేయవలసింది కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే పద్మశాలీలు ఉన్నారు అధ్యక్ష, మొన్ననే సీఎం గారు కూడా వారి యొక్క పెద్ద సభకు వెళ్ళొచ్చినారు అధ్యక్ష. పద్మశాలీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నది. అట్లనే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు 90% సబ్సిడీ
పవర్లూమ్ హ్యాండ్లూమ్ పరికరాలకు ఇస్తామని చెప్పినటువంటి 90% సబ్సిడీ కూడా ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అట్లానే మా యాదవ్ సోదరులు ఉంటారు అధ్యక్ష, వాళ్ళందరూ ఎప్పుడు మరి రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. 15 నెలలైంది, 15 గొర్రెలు అంచలే ఇంతవరకు. కొద్దిగా దాని మీద ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. అట్లానే మా కుర్మ సోదరులు ఉంటారు అధ్యక్ష, వాళ్ళందరూ దొడ్డి కొమరయ్య విగ్రహం ట్యాంక్ బండ్లో పెట్టాలనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలని చెప్పి కుర్మ సోదరులందరి తరఫున నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే అధ్యక్ష రజక సోదరులు ఉన్నారు అధ్యక్ష, వీళ్ళంతా చాకల ఐలమ్మ గారి వారసులు. వీళ్ళందరికీ ఈ ప్రభుత్వం ప్రామిస్ చేసింది అధ్యక్ష. 10 లక్షలతో ల్యాండ్ రిమార్ట్స్ ఇస్తామని చెప్పి యువతకు ప్రామిస్ చేసినారు అధ్యక్ష. అట్లానే దోబిఘాట్ల ఆధునీకరణ చేస్తామన్నారు. అంతేకాకుండా ఇప్పుడు రజకులందరూ కూడా ఎస్సీలలో చేర్చాలనేటటువంటి డిమాండ్ ఒకటి ఉంది అధ్యక్ష. వారిని డివేట్ అవ్వట్లే అధ్యక్ష, ప్లీజ్ దయచేసి బీసీలో అయిపోతుందన్న, మీరు ఇంటరప్ట్ చేయకపోతే 2 మినిట్స్లో అయిపోతుంది. రజక సమాజం ఎస్సీలలో చేరాలని డిమాండ్ చేస్తుంది అధ్యక్ష. దాని మీద ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే ముదిరాజ్ సోదరులు ఉన్నారు అధ్యక్ష, మరి ప్రభుత్వం పేపర్లకు ఇచ్చినటువంటి లీకుల ద్వారా లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ బీసీస్ ముదిరాజులు అని చెప్పి పేపర్ లీకుల ద్వారా తెలిసింది, ఎందుకంటే మీరు కరెక్ట్ డేటా ఇవ్వలేదు కాబట్టి. మరి వీళ్ళందరూ కోరుతా ఉన్నారు అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్వయాన మిమ్మల్ని బీసీ డి నుంచి బీసీలో ఏలో చేరుస్తామన్నారు. ఆ డిమాండ్ ఏమైందని అడుగుతున్నారు అధ్యక్ష. కాకపోతే బీసీ ఏలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఏం అడుగుతున్నారంటే, మరి ముదిరాజు లాంటి పెద్ద కులాలను మా దాంట్లో వేస్తే మరి మా పర్సంటేజ్ పెంచాలే కదా, మీరు పెంచకుండా వేస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. సో ఇట్లా కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. మనము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఆ వచ్చే రిజర్వేషన్ ఫలితాలు ఎవరం ఎట్లా షేర్ చేసుకుంటాము అనేటటువంటి ఒక ఆందోళన అన్ని బీసీ వర్గాలలో ఉంటుంది అధ్యక్ష. అందుకోసమే మీరు సబ్ క్లాసిఫికేషన్ మెన్షన్ చేయలే ఈ బిల్లులో. క్రితంసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన బిల్లులో మేము సబ్ క్లాసిఫికేషన్ మెన్షన్ చేసినాం. సబ్ క్లాసిఫికేషన్ మెన్షన్ చేసి ఉంటే ఈ ఆందోళన ఉండేది కాదు. నేను ఇన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా అధ్యక్ష. సో ముదిరాజుల విషయం అది అధ్యక్ష. అట్లానే గంగపుత్రుల అధ్యక్ష, నిన్న మా ప్రకాష్ అన్న మాట్లాడుతూ చెప్పినారు, ఇదివరకు 90 కోట్ల ఉచిత చేప పిల్లలు వేస్తే ఈ సంవత్సరం 19 కోట్ల ఉచిత చేప పిల్లలు కూడా ప్రభుత్వం వేయలేదని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు అధ్యక్ష. మరి అట్లానే మా కుమ్మరి సోదరులు ఉంటారు అధ్యక్ష, వాళ్ళు గ్రామ దేవతల గుళ్ళల్లో పూజారులుగా మేమే ఉండాలనేటటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అధ్యక్ష. అట్లానే మొల్ల లాంటి గొప్ప కవయిత్రి, రామాయణం రాసినటువంటి కవయిత్రి పుట్టినటువంటి కుమ్మరి కాస్ట్ కాబట్టి వారిని రెస్పెక్ట్ చేస్తూ దానికి నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకా నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉచితంగా మేము కరెంట్ ఇచ్చినాము. ఇప్పుడేమో వేలకు వేలు వాళ్ళకు బిల్లులు వేస్తున్నారు అధ్యక్ష. సెలూన్లకి వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. జిల్లాల్లో ఉండే చిన్న చిన్న సెలూన్లకు కూడా వేలకు వేలు బిల్లులు వస్తున్నాయి. దయచేసి దీన్ని పొన్నం ప్రభాకర్ అన్న గారు సీరియస్గా తీసుకొని ఆ బిల్లులు రాకుండా చూడాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక మేరు సమాజం వాళ్ళు ఉన్నారు అధ్యక్ష, ఇదివరకు మెషిన్లు మేము ఇచ్చినాం, మీరు ఇస్తలేరు, కొంచెం మెషిన్లు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే సంచార జాతులు ఉంటారు అధ్యక్ష, వాళ్ళు 4 ఉన్నారు, పూసల, బోయ, వడ్డెర, మేదరి. అయితే వీళ్ళకి ఏంటి అధ్యక్ష అంటే, ఈ పూసల కమ్యూనిటీకి కేంద్ర ప్రభుత్వం నిన్ననే ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. వీళ్ళకు డిఎన్టీ సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. మీరు సమాధానాలు చెప్పండి అన్న. ఆ డిఎన్టీ సర్టిఫికేట్లు దయచేసి వీళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే సంచార జాతిలో ముస్లిం ఉంటారు అధ్యక్ష, వీళ్ళని బీసీలో ఆల్మోస్ట్ అయిపోయింది సార్, జస్ట్ లాస్ట్ సార్. సంచార ముస్లిమ్స్ ఉంటారు అధ్యక్ష, ఇంపార్టెంట్. బీసీఈలో ఒకటే అన్న బీసీఈలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చే ప్రతి స్కీమ్లో కూడా 10th క్లాస్ పెడుతున్నారు అధ్యక్ష. 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. దయచేసి ఆ నిబంధన తీసేసి అవసరం ఉన్న వాళ్ళకు ఇచ్చేటట్టుగా వాళ్ళకి స్కీమ్లు డిజైన్ చేయవలసిందిగా నేను తమరి ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక ఎంబీసీలు చాలామంది ఉన్నారు అధ్యక్ష, చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, 36 కులాలు ఉన్నాయి. వాళ్ళకి సపరేట్ మినిస్ట్రీ పెడతామని చెప్పి మీరు చెప్పినారు అధ్యక్ష. సపరేట్ మినిస్ట్రీ ఎంబీసీకి పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అల్టిమేట్గా ఫైనల్లీ నేను కంక్లూడ్ చేస్తూ ఒకటే మాట మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. మీరు ఎప్పుడైతే 42% చెప్పారో ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఒక్క బిల్లు కాదు 3 బిల్లులు పెట్టాలి, విద్యకు వేరు, ఉద్యోగానికి వేరు, రాజకీయంగా వేరు అని కోరుతా ఉన్నాను. మీరు 2 బిల్లులు పెట్టినారు. దాంతో లిటిగేషన్ కొంత తగ్గుతుంది. రాజకీయంగా ఆర్టికల్ 243D అండ్ 243T ద్వారా మీరు ఢిల్లీకి పోయే అవసరం లేకుండా లోకల్ బాడీస్లో ఇక్కడ డైరెక్ట్గా రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి రాజకీయంగా మీరు పెట్టిన 42% బిల్ ఏదైతే ఉందో దాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పి మాత్రం మభ్యపెట్టొద్దు. దానికి 50% క్యాప్ అప్లై కాదు. అదేవిధంగా ఇదివరకు మేము హైదరాబాద్లో లోకల్ బాడీ ఎలక్షన్లో మహిళలకు రిజర్వేషన్ 50% పెంచినప్పుడు దానికి 243T అండ్ 243D ద్వారా అప్లై చేసినాము అధ్యక్ష. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే,
ఈ రాజకీయంగా పెట్టినటువంటి బిల్లు ఢిల్లీకి పోయే అవసరం లేదన్న. ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో ఉన్న బిల్లుకి సంబంధించి అది ముందుకు వెళ్ళాలి అధ్యక్ష. అట్లానే మళ్ళీ కోరేది ఒకటే అన్న, ఈ ప్రయత్నం ఏదో మేము చేతులు దులిపేసినాం, కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడ బిల్లు పాస్ చేసినాం, మిగతా అంతా బీజేపీదే బాధ్యత అన్నట్టు కాకుండా చాలా సీరియస్గా లీగల్ కాంప్లికేషన్స్ లిటిగేషన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి గట్టిగా ఫైట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమరికి కృతజ్ఞతలతో ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ. ఎఫ్ఎండిజీ నాయకుడు చెప్పిండు ఆల్రెడీ, ఫస్ట్ స్పీకర్ చెప్పిండు. I take the opportunity to speak on Telangana backward classes, scheduled caste and scheduled tribe, reservation of seats in educational institutions and appointment or post in service under the State Bill 2005. ఆ రికార్డ్ చెప్తున్నది ప్లీజ్. అరే అరే మీరు వినరు, ఆమె అభినందిస్తుందని చెప్పింది. Sir, ఆనరబుల్ మినిస్టర్. సభ్యురాలు కవిత గారు అనేక అంశాలు మాట్లాడారు అధ్యక్ష, యూ అప్రిషియేట్ ఇట్. బట్ ఎంబీసీసీకి సంబంధించి ఆ 5%కు సంబంధించిన అంశం సత్యదూరమైంది. వారు మాట్లాడింది ఒకటి, నో చేంజ్ హ్యాస్ బీన్ డన్ బై అవర్ గవర్నమెంట్ అధ్యక్ష, దట్స్ ఫర్ ష్యూర్, ఐఎమ్ ఆన్ రికార్డ్. ఓకే. రెండవది అధ్యక్ష రాజీవ్ గాంధీ గారి మాటలు సంబంధించి వారు సభను ప్రకదారి పట్టించే విధంగా మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం ఐ ఆల్సో గాన్ త్రూ ఇట్. హీ స్పోక్ ఇన్ ఎ వెరీ బ్రాడ్ వే. క్లాస్లెస్ సొసైటీ చేయాలి, ఏ విధంగా హేస్టీగా చేయొద్దు, ఏ పద్ధతిని కూడా హేస్టీగా చేస్తే అనేక అంశాలు ముడిపడి ఉంటాయి ఈ దేశానికి సంబంధించి అని స్పష్టంగా బ్రాడ్గా మాట్లాడటం జరిగింది. ఐఎమ్ గెటింగ్ ఆల్ ద రికార్డ్ మేడం. మూడో అంశం అధ్యక్ష, వారి ప్రభుత్వ హయంలో 10 సంవత్సరాల కాలం పాటు వారు ఏ వర్గాల గురించి అయితే మాట్లాడినరో వారికి న్యాయం జరగలేదని వారు స్వతహాగా చెప్పినరు. ఇప్పుడు 14 నెలలు గడిచింది. మేము చేస్తూ ఉన్న మొదటి అడుగు వారికి న్యాయం చేయాలని, అందరికీ అన్ని వర్గాలకు సంబంధించి వారు ఈరోజు అన్ని వర్గాల గురించి మీరు ఇచ్చిన అవకాశంలో అన్ని బలహీన వర్గాలకు సంబంధించిన వర్గాల గురించి మాట్లాడిన చాలా సంతోషం. 10 సంవత్సరాల్లో వారికి న్యాయం జరగలేదని ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పినరు. మేము న్యాయం చేసే ప్రక్రియలో ఒక అడుగు ముందుకేస్తూ ఉన్నాం, దాన్ని సహకరించమని కోరుతా ఉన్నాం. మీరు మద్దతు పలుకుతా ఉన్నారా లేదో